హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ బ్లాగ్ ముందు బ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్, అంటే నా మండే ఆఫ్టర్నూన్ టు ట్యూస్డే మార్నింగ్ రొటీన్ అనమాట. సో ఇంకా ఈ బ్లాగ్లో ఒక మంచి ఈ చలికాలంలో వేడిగా ఉండే ఈవినింగ్ స్నాక్ కూడా షేర్ చేశాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంక ఇది నా 11:30కి నా యాపిల్ తినేసాక కొంతసేపు అలా రిలాక్స్ అయ్యి మా పాపను తీసుకొచ్చే ముందు నేనైతే గ్రైండర్ వేయడం స్టార్ట్ చేశాను. ముందుగా గ్రైండర్ తీసేసి అన్నీ ఫిక్స్ చేసేసి మార్నింగే నానబెట్టేశాను కదా పప్పు. ముందు ఇడ్లీకి వేసేస్తే ఇడ్లీ అయిపోతుంది. ఆ తర్వాత స్లోగా దోసపిండి వేసుకోవచ్చు. ఇదంతా ఒక 1.5 అవర్ టు 2 అవర్స్ పని కదా క్లీనింగ్తో కలిపి. సో స్లోగా అవుతూ ఉంటుంది, మనం మిగతా పనులు అయితే చేసుకోవచ్చు అన్నట్టు స్టార్ట్ చేశాను. ఇంకా మీరు మీ డేని ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ప్లానింగ్ అవసరం. నేను చాలాసార్లు చెప్పినట్టే హోమ్ మేకింగ్లో కూడా ప్లానింగ్ అవసరం. సో ఆ డేని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మనం ఒక రకంగా ఉంటుంది. అన్ప్లాన్డ్ డేస్ అర్థం లేకుండా రోజంతా పనిచేసిన ఫీలింగే వస్తుంది. అది ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా షేర్ చేస్తే నా వీడియోకి రీచ్ పెరుగుతుంది. అలా రీచ్ పెరిగితే ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే బోల్డ్ అంత మోటివేషన్ వచ్చేస్తుంది. సో మీ లైక్స్ వాల్యూ మీకు అర్థమైంది కదా. సో కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కమెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి, నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను మీకు ఎప్పుడు చెప్పినట్టే ఒక గ్లాస్ పప్పుకి 2.5 గ్లాసెస్ అయితే నేను రవ్వ వేస్తాను. అండ్ ఇక్కడ అటుకులు కూడా క్లీన్ చేసి నానబెట్టుకుంటున్నాను, దోశలు మంచి కలర్ రావడం కోసం బాగుంటుంది. సో ఇలా ఇడ్లీ పిండి అయితే అయిపోయింది, దాన్ని తీసేసి రవ్వ మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా దోసపిండి గ్రైండర్లో వేసేసి కిందకి వెళ్ళి తర్వాత మా పాపను కూడా తీసుకొచ్చాను. అండ్ ఈ బ్లాగ్లో మీకు నెక్స్ట్ డే మండే బ్లాగ్ కదా ఇది. వెన్స్డే నుంచి పాపకి వింటర్ బ్రేక్ హాలిడేస్ కాబట్టి ట్యూస్డే రోజు క్రిస్మస్ పార్టీ ఉంటుంది. మీ అందరి పిల్లల స్కూల్లో కూడా అయ్యే ఉంటుందిలేండి, 1 డే బిఫోర్ చేస్తారు కదా, ఆ రోజు హాలిడే కాబట్టి. సో ఆ ప్రిపరేషన్స్ కూడా చేశాను నైట్. తన పార్టీ కోసం స్కూల్కి ఏమేమి తీసుకెళ్తుంది అవన్నీ, వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఏదన్నా తీసుకురావచ్చు ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి. సో తను ఇయర్ ఏం ప్లాన్ చేసింది అనేది మనమైతే చూసేద్దాం. అండ్ ఇక్కడ మా పాపను తీసుకొచ్చాను, తనకు స్నాక్ చేసి పెట్టేశాను. ఈలోగా దోసపిండి రెడీ అయిపోతే దాన్ని అయితే తీసేసి చక్కగా గ్రైండర్ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ గ్రైండర్ మీరు యూస్ చేసిన వెంటనే ఇలా చక్కగా క్లీన్ చేసేసి పెట్టుకున్నారంటే ఎన్ని సంవత్సరాలైనా సరే కొత్త దానిలానే ఉంటుంది. ఇప్పుడు నా గ్రైండర్ చూసి ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డో గెస్ చేసి నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే మన ఫ్యామిలీకి అయితే ఆల్రెడీ తెలుసు. ఇదైతే నా దోసపిండి ఇడ్లీ పిండి. అండ్ ఇక్కడ మా పాప ఏం చేస్తుందో చూద్దాము. వచ్చి ఫ్రెష్ అయిపోయి చక్కగా డ్రెస్ చేంజ్ చేసుకొని స్నాక్స్ తినేసి ఇక్కడైతే సీరియస్గా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇన్విటేషన్ లెటర్ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఎందుకంటే ఇయర్ క్రిస్మస్ పార్టీ మా పాప హోస్ట్ చేస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ ఫ్రెండ్ హౌస్లో అయింది. అక్కడ అలా ఎవ్రీ ఇయర్ షేర్ చేసుకొని ఒక్కొక్కళ్ళు అలా చేస్తూ ఉంటారు. ఇయర్ ఏంటంటే దీని 2 గోల్డ్ మెడల్స్ విన్ అయిన సందర్భంగా వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ట్రీట్ ఇవ్వాలనుకుంటుంది. సరే క్రిస్మస్ మంచి అకేషన్ కదా, ఆ రోజే పెట్టేసుకుందామని అలా అయితే ప్లాన్ చేస్తున్నాం. తను ఇన్విటేషన్ అయితే రెడీ చేస్తుంది వాళ్ళని ఇన్వైట్ చేయడానికి. సో అది ఆ బ్లాగ్ మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను, ఆ డీటెయిల్స్ అన్నీ, పార్టీ ఎలా జరిగింది అవన్నీ. అండ్ ఇక్కడైతే నేను చెప్పాను కదా చలికాలంలో మీకు ఎంతో ఎమ్మీగా ఉండే స్నాక్ అని, అదే స్వీట్ కార్న్తో అయితే నేను పకోడీ చేశాను. ముందుగా స్వీట్ కార్న్ అన్నీ ఒలిచేసుకొని వాటిలో డైరెక్ట్గా శనగపిండి అది కలిపేసుకొని మీరు వేస్తే ఒక్కొక్కసారి ఏంటంటే స్వీట్ కార్న్ మీరు ఆయిల్లో వేసినప్పుడు ఇలా పేలిపోయినట్టు అయిపోద్ది. అలా అవ్వకుండా ఉండాలంటే జస్ట్ మిక్సీ జార్లో వేసుకొని ఒక్క పల్స్ ఇచ్చేసేయండి, అప్పుడు కోర్స్గా గ్రైండ్ అయిపోతుంది కార్న్ అయితే. ఆ మిక్స్ తీసుకొని అందులో సరిపడా శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి అయితే వేశాను. వేసి ఉప్పు, కారం, పసుపు, మీకు నచ్చితే గరం మసాలా, ధనియా పౌడర్ అవన్నీ వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా పకోడీ వేయడానికి వీలయ్యేలాగా బేసన్ అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాటర్ అయితే రెడీ చేసుకోండి. చేసుకున్న తర్వాత పకోడీ వేసుకోవడమే. చూసారు కదా, నేను చెప్పిన డ్రై స్పైసెస్ అన్నీ వేశాను.
వేసి మిక్స్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఈ చల్లటి చల్లటి సాయంత్రంలో నేను మంచి అల్లం టీ పెట్టి ఆ పకోడీ వేస్తే అబ్బా ఎంత బాగా అనిపించిందో వేడి వేడిగా తింటుంటే. అసలు మామూలుగానే వర్షం పడుతున్న చల్లగా ఉన్న పకోడీ బాగా తినాలనిపిస్తుంది. ఈ స్వీట్ కార్న్ పకోడీ ఇంకా బాగుంది. మీలో ఎంతమంది స్వీట్ కార్న్ పకోడీ చేస్తారనేది నాతో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది నేనైతే పకోడీ వేసేసుకుంటున్నాను. మీరు మీ ప్లేసెస్లో చలి ఎలా ఉంది, మీరు స్నాక్స్గా ఏమేం చేసుకొని తింటున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ చూసారా చక్కగా ఫస్ట్ అయితే బాగా ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. ఎమ్మి స్వీట్ కార్న్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. రెగ్యులర్గా ఒకే టైప్ ఫుడ్ చేస్తూ ఉంటే ఎవరికన్నా బోర్ కొడుతుంది కదా, అందుకే ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అయితే ట్రై చేస్తూనే ఉండాలి మనం. నేను చెప్పినట్టే ఈ కిచెన్ మనకు ఒక సైన్స్ ల్యాబ్ లాంటిది. రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. హిట్టా ఫట్టా అనేది కూడా మనమే డిసైడ్ చేసుకోవచ్చు, అది హిట్ అయిందా ఫట్ అయిందా అని. ఇలా పక్కనైతే టీ కూడా రెడీ అయిపోయింది. మంచి అల్లం టీ తాగేసి చక్కగా పకోడీ తినేసిన తర్వాత ఆయన్కి వెళ్ళిన క్లోత్స్ అయితే వచ్చాయి. సో అవన్నీ సర్దేస్తున్నాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే నీట్గా పెట్టేస్తున్నాను. ప్యాంట్స్ అన్నీ ఇలా హ్యాంగ్ చేసేసి షర్ట్స్ మాత్రం కింద పెట్టేస్తాను. ఆ పెట్టడమే కదా అనుకుంటాం కానీ అది కూడా ఒక పెద్ద పని. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా వాష్ అయ్యి ఐరన్ అయ్యి వచ్చినాయి పైన పెట్టేసాం అనుకోండి, మళ్ళీ అవే పిక్ చేసేసుకుంటారు. అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చిన క్లోత్స్ నీట్గా కింద పెట్టాలి, కింద యూస్ చేయనివి పైకి పెట్టాలి. సో ఏది చిన్నగా సింపుల్గా అయిపోదు మనకి. ఇంట్లో ప్రతిదానికి బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ అయితే చేయాల్సి వస్తుంది. అది క్లీనింగ్ ఏంటి, ఆర్గనైజింగ్ ఏంటి, అలాంటివన్నీ. కొన్ని అయితే వాళ్ళే సర్దుకుంటారు. మా ఇంట్లో అన్నీ నేనే చేయాలి, ఎవ్వరు ఏం చేసుకోరు. అన్నీ రెడీగా చేసి పెడితే పాపం టైంకి రెడీ అయ్యి వెళ్తారు. అయినా హడావుడి మార్నింగ్ ఎప్పుడో 8కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 7:30 7:45 అలా వస్తారు. ఇంక వాళ్ళు ఏం చేసుకుంటారులేండి, ఇలాంటివన్నీ మనమే చేసి పెట్టాలి. అలా డైరెక్ట్గా కూడా పెట్టేయచ్చు. పెడితే ఏముంది, నేను చెప్పాను కదా, అవి పైనవన్నీ యూజ్ చేస్తారు తప్ప కింద వాటిని కదపరు. సో అది ఇంక ఈ గ్యాప్లో మా పాపకు కావాల్సినవి కూడా తీసుకొచ్చాం. తనకైతే శాంటా క్యాప్ ఒకటి కావాలి. అండ్ తను స్నాక్స్గా లాస్ట్ టైం అయితే మ్యాడోవర్ డోనట్స్ నుంచి ఒక డోనట్స్ ప్యాక్ తీసుకెళ్ళింది. ఈసారి అయితే నేను చిప్స్ అండ్ చాక్లెట్స్ తీసుకెళ్తాను మమ్మ అంది. సో స్నిక్కర్స్ అయితే తీసుకున్నాం. ఇది 32 పీసెస్ ఉన్న ప్యాక్. వాళ్ళ స్ట్రెంత్ 31 అలా ఉంటుంది. సో 1-2 ఎక్స్ట్రా సరిపోతాయిలే అన్నట్టు. అండ్ తనకు కావాల్సిన చిప్స్ ఏవో తీసుకుంది. ఇవి నేను ఇక్కడే మా సొసైటీ షాప్లో వెళ్ళి తీసుకొచ్చేసానులేండి. సో అది తనకు ప్యాకెట్ అయితే రెడీ అయిపోయింది. హలో తల్లి, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? Fine. Refreshed for school. ఓకే, ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ టుడే? Yes. ఏంటి నాన్న స్కూల్లో ఇవాళ? స్కూల్లో ఈరోజు మాకు క్రిస్మస్ పార్టీ ఉంది. ఓకే, ఏం చేస్తారు? ఏం చేస్తామంటే శాంటా క్యాప్ పెట్టుకురమ్మన్నారు. అక్కడ షార్ట్ బ్రేక్లో మాకు నచ్చిన స్నాక్స్ తీసుకెళ్ళమన్నారు. లాంగ్ బ్రేక్లో లంచ్ ఏదన్నా మనకు నచ్చిన లంచ్ తీసుకెళ్ళమన్నారు. సో అంతే వాళ్ళకి పార్టీ అంటే. ఓకే, మరి రెడీ అవుతావా? ఎస్, ఫాస్ట్గా. ఇక్కడ అన్నీ రెడీ, స్కూల్కి డ్రెస్, ఎవ్రీథింగ్, లోషన్, సాక్స్, టై. అండ్ ఇక్కడ హీటర్ రన్నింగ్. ఇవే మొన్న తీసుకున్నాయి మార్కెట్లో. నేను వేసుకుంటున్నా రోజు. ఓకే మరి రా. ఓకే, బాయ్. ఎవరికి బాయ్? నువ్వు రెడీ అవ్వు ఫస్ట్. వీడియోకి నేను చెప్తున్నా బాయ్. ఓకే బాయ్. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ట్యూస్డే మార్నింగ్. అలా మా పాపనైతే లేపేశాను. తన బేసిక్ థింగ్స్ అన్నీ తను చేసేసుకుంటుంది, స్నానం చేయడం అలాంటివన్నీ. సో నేను లాస్ట్లో వెళ్ళి జడ వేసేసి రెడీ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను ముందుగా వాళ్ళిద్దరు బయలుదేరిపోతారు కాబట్టి గుమ్మం తుడిచేసి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మొబైల్లో చూసి ధనుర్మాసం ముగ్గు స్టార్ట్ చేశాను, కానీ నాకు ఫస్ట్ అంతా బాగానే వేశాను. బట్ అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఒకటి కంప్లీట్ చేశాను కదా ఇంక మొత్తం వేసేద్దాంలా అన్నట్టు మొబైల్ అయితే క్లోజ్ చేసేసాను. కిందకు వచ్చేసరికి అంతా గడబడైపోయింది. చివరికి ఎలా క్లోజ్ చేశానో నాకే అర్థం కాలేదు. ఓవరాల్గా బాగానే ఉందనిపించింది యావరేజ్గా.
అందుకే మనకు రాని విషయాలు ఏమైనా చివరి వరకు చూసి జాగ్రత్తగా వేస్తే అవుట్పుట్ బాగుంటుంది అనమాట. ఇక్కడ ఇలా 2 సైడ్స్ వేసాను కదా, ఫర్దర్ వెళ్ళే కొద్దీ ఆ డిజైన్ని పైన వేసేసాను, సైడ్స్ ఏదో చేసేసాను. అలా అనిపించింది. మీకు ఎప్పుడైనా ఇలా అయిందా లేదా అనేది నాతో చెప్పండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అండ్ ఇలా ముగ్గు అయితే పెట్టేశాను. అది ఫైనల్గా బాగా రాలేదులేండి. ఇంకా తర్వాత పాప కోసం అయితే తను పాస్తా తీసుకెళ్ళింది, మ్యాక్రోని. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా, తన కోసం మొన్న మార్కెట్లో తీసుకొచ్చిన కొత్తిమీర చాలా ఉండిపోయింది. ఈ వీక్ మార్కెట్కి వెళ్ళలేదు కానీ దాన్ని పద్ధతిగా స్టోర్ చేసి పెట్టాను కదా, చాలా బాగుంది 1 వీక్ అయిపోయినా కూడా. సో కొత్తిమీర రైస్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. సింపుల్గా ఇలా 1 పాట్ రెసిపీస్ చేసుకుంటే ఈ చలిలో మనం లేట్గా లేచినందుకు చక్కగా టైంకి ఆఫీస్కి పంపించేయచ్చు అనమాట. ఇలాంటి రైసెస్ మా పాప కూడా బాగానే తింటుంది. సో అందుకని తనకు బాక్స్ లేకపోయినా సరే మా హస్బెండ్ కోసం అయితే చేశానులేండి. అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ కుక్కర్ తీసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో చేసేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోద్దని. అందులో కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను. దానిలో హోల్ బిర్యానీ మసాలా వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసాను. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఈ గ్యాప్లో కొత్తిమీరని బాగా నీట్గా వాష్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసి పెట్టేసుకున్నాను. ఆ పేస్ట్ అయితే యాడ్ చేసి అది కూడా పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా ఇక్కడ నేను బిర్యానీ మసాలా యాడ్ చేశాను. మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చేసుకొని బాగా మిక్స్ చేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న సోనా మసూరి రైస్ అయితే వేసాను. నేనేం బాస్మతి రైస్తో చేయట్లేదు. బిర్యానీస్ తప్ప ఇలాంటి సింపుల్ రైస్ ఇలాంటివన్నీ నార్మల్ రైస్తోనే ఇష్టపడతారు మా వాళ్ళు. మా పాపకి మెయిన్ బాస్మతి కన్నా నార్మల్ రైస్తో చేస్తేనే ఇష్టం. ఈరోజు తనకు బాక్స్ లేకపోయినా కానీ ఇంకా అలవాటుగా అలానే చేసేసాను. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా వాటర్ పోసుకున్నాను. మామూలుగా 1కి 2 పోసేయచ్చు, ప్రెషర్ కుక్కరే కాబట్టి, అండ్ బాస్మతి రైస్ కాదు కాబట్టి. ఈ టైంలోనే మీరు సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి, ఇంకా తర్వాత యాడ్ చేయడం కుదరదు కాబట్టి ఈ వాటర్ ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే సాల్ట్ మీకు కొంచెం ఎక్కువగా అనిపించాలి. అప్పుడు రైస్ కుక్ అయ్యేసరికి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడైతే కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి మీ కుక్కర్ లాంగ్ విజిల్స్ ఇచ్చేలా ఉంటే జస్ట్ 2 విజిల్స్ పెట్టేయండి. షార్ట్ విజిల్స్ అయితే 3 విజిల్స్ పెట్టేస్తే ఇలా యమ్మీ కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోతుంది. నాకు బాక్స్ హడావుడి కాబట్టి గబగబా ఓపెన్ చేస్తాను. మీరు ఇంకొక 5 మినిట్స్ కనుక దానికి సెటిల్ అయ్యే టైం ఇస్తే చక్కగా పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ లంచ్ బాక్స్ కూడా రెడీ. హలో హలో హలో. రెడీ రెడీ రెడీ. ఎస్. ఓకే, ఇదే నా సమాధానం. ఎస్. బాగుంటుంది. ఫనీ సమాధానం. ఓకే, బస్ కోసం వెళ్తున్నా. బాయ్ బాయ్. సో అది అలా మా పాపను కూడా వెళ్ళి బస్ అయితే ఎక్కించేసి వచ్చాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూడండి, మీకు వెదర్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఈరోజు కూడా సన్నగా డ్రిజిల్ అయింది. తర్వాత అలా మా పాపనైతే బస్ ఎక్కిచ్చేసానని చెప్పాను కదా. ఆ ఇయర్ మఫ్స్ చూసారు కదా ఎంత ఫన్నీగా ఉన్నాయో. అలాంటివి ఏవో ఒకటి స్పెషల్గా రెడీ చేయడం పిల్లల కోసం, దానికోసం మనం బోల్డ్ అనే డబ్బులు అయితే పే చేయడం, అలా అయిపోయింది పరిస్థితి. మార్కెటింగ్ స్కిల్స్ ఎక్కువైపోయినాయి బాగా. ఇంకా మా పాపను బస్ ఎక్కించి వచ్చాక ఇవైతే హ్యాండ్ వాష్ చేసే క్లోత్స్ అనమాట. నేను ఇవి వాషింగ్ మిషన్లో వేయలేను. నా ఉల్లెన్ కుర్తీస్ అలాంటివి వింటర్ వేర్ అవైతే హ్యాండ్ వాష్ చేసి చక్కగా ఆరేసి స్నానం చేసేసుకొని మంగళవారం పూజ అయితే చేసేసుకున్నాను. నేను మీకు ఇంట్రోలో చెప్పినట్టే ఇది నా మండే ఆఫ్టర్నూన్ నుంచి ట్యూస్డే మార్నింగ్ వరకు రొటీన్. సో అది ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.